కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ గొంతు కోసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మోసం చేసిందన్నారు. బీసీలకు చేసిన మోసానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ గొంతు కోసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మోసం చేసిందన్నారు. బీసీలకు చేసిన మోసానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అని తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. వాళ్ళ ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, ఇలా అసెంబ్లీలో సమావేశంలో సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో బీసీలకు సంబంధించిన కులగణనపై స్పష్టమైన లెక్కలు లేకుండా తప్పతడకగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పతడకగా ఉన్న గతంలో ఉన్న ఏదైతే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఇప్పుడున్న ఏదైతే ఈ సర్వే వీళ్ళు ఇచ్చిన కులగణన ఉందో ఇదంతా పూర్తిగా కన్ఫ్యూజన్ గా ఉంది, ఒక లెక్క లేని విధంగా ఉందని చెప్పేసి కూడా సందర్భాలకు అదే సందర్భంలో ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్మానం చేసింది. దాన్ని స్వాగతించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీసీ కులగణకు సంబంధించి ఏదైతే లెక్కలు కావచ్చు, అందులో ఉన్న ఏదైతే మెన్షన్ చేసిన 51% కావచ్చు, ఇతర ముస్లింలకు సంబంధించిన ఏదైతే ఉందో అది 10%, అవన్నీ కలుపుకుంటే కూడా గత ఉన్న సమగ్ర కుటుంబ సర్వేకు దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం అంతా కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది. వీరు పెట్టే ఉద్దేశం ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా ఉండేందుకే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా తీసుకొచ్చింది. ఇక్కడ తీర్మానం చేసి కేవలం కేంద్రానికి పంపుతామని చెప్పారు, కానీ ఇక్కడ అమలు చేస్తాం, దీన్ని చట్టబద్ధ కల్పిస్తామని చెప్పలేకపోయింది. కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అయితే ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన వర్గీకరణలో దాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణకు సంబంధించి తీర్మానం చేసింది. అప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అనేక పర్యాయాలుగా సుప్రీంకోర్టులో సైతం దీనిపైన పోరాటం చేసింది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని మరొకసారి స్పష్టం చేస్తూ దాన్ని స్వాగతిస్తూ ఈ బీసీలో జరిగిన ఏదైతే కులగణన విషయంలో మోసాన్ని కుట్రలను ఇవాళ నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. శోభన్, లివిల్లో ఏదైనా శాసనసభలో స్టేట్మెంట్ ఇస్తే ఆన్ రికార్డు ఉంటుంది. ప్రత్యేకించి సుదీర్ఘ కొన్ని గంటల పాటు కొనసాగినటువంటి ఈ అంశంపైనే ప్రధానంగా చూసుకుంటే మనము బీసీలకు సంబంధించి ఎంతో అనుభవం ఉన్న అమాత్యులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఇవాళ బీసీ రిజర్వేషన్కి సంబంధించి అంటే ఒక మోసపూరితమైన వ్యాఖ్యలు కావచ్చు, అంకెల గారిడి కావచ్చు, ఈ అంశాన్ని రాజకీయ విశ్లేషకులు చాలా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఏదైతే బీసీలకు అరిచేతిలో వైకుంఠం చూపించారనుకోవచ్చు. గతంలో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతిపక్ష పార్టీగా అనేక హామీలు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామన్ డిక్లరేషన్ చేసింది. 42% రిజర్వేషన్ కల్పిస్తాం, స్థానిక సంస్థ ఎన్నికల కోటాలని చెప్పింది. కానీ ఇవాళ అది అంతా కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. ఇవాళ అంకెల కాడికి వచ్చేసరికి అదేమాత్రం కార్యరూపం దాల్చలేదు. ఆ కార్యరూపం దాల్చకపోగా ఇవాళ ఉన్న బీసీలకు కనీసం కూడా రిజర్వేషన్లు ఎంత ఇస్తామని చెప్పలేకపోయింది ప్రభుత్వం అనేది మనం ప్రధానంగా తెలుసుకో. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ వేదికగా అనేక అంశాలపైన ప్రస్తావించింది. గత కుటుంబ ఏదైతే సకల జనుల కుటుంబ సర్వే ఉందో ఎస్కే ఉందో అది ఖచ్చితంగా దాన్ని ఆధారంగా చేయాలని చెప్పింది. కానీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రభుత్వంలో అది ఒక కేవలం అంకెల గారడిగానే ఉంది. అది కేవలం ఒక రిపోర్టు మాదిరిగానే ఉంది. దానికి చట్టబద్ధ లేదు, శాంటిటీ లేదు అని చెప్పేసి ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే వాళ్ళ బీసీలు అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే అది ఉందో ఆ కాపీలను కూడా తగలబెట్టిన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో ఒక ఆగ్రహాలు తెచ్చుకోవాలని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఏదైతే ఈ ప్రభుత్వం చేసిన మోసపూరిత కుట్రని వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి బట్టబయలైంది. వాళ్ళ బీసీలను మోసం చేసేందుకే ఈ విధంగా తెర మీద తీసుకొచ్చింది తప్ప ఇందులో ఎలాంటి ఒక అధికారికమైన సమాచారం లేదు, అధికారికమైన ఒక అంకెలు లేవు. కేవలం కాలయాపన కోసం మరొకసారి బీసీలను మోసం చేసేందుకు ఈ విధంగా చేసిన మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. శోభన్, రైట్ లివిల్, థ్యాంక్ యూ.